హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జావా బెస్టీ. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు సడన్గా క్రాష్ అయితే యూజర్కి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి జావాలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో అక్కర్ అయ్యే ఎర్రర్ని ఎక్సెప్షన్ అంటారు. అసలు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు? ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ది సింటాక్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ట్రై followed by flower braces. Inside the flower braces of try block, we will write risky code. After that, catch followed by exception, followed by a variable. Then inside a block, we will write the output statement. See this example here. Class main followed by main method, int a equal to 10, int b equal to 0. After that, result equal to a by b. దీన్ని ప్రింట్ చేస్తే కన్సోల్లో అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది బికాస్ 10/0 ఇన్ఫైనట్ వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేసేకి మనం ఏదైతే ఎక్సెప్షన్ని క్రియేట్ చేస్తుందో ఆ కోడ్ని ట్రై బ్లాక్లో పెడతాం. మెయిన్ ఫాలోడ్ బై మెయిన్ మెథడ్, దెన్ ట్రై. ఇన్సైడ్ అ ట్రై బ్లాక్ వీఆర్ రైటింగ్ అ కోడ్. ఫస్ట్ ఏ వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇనిషియలైజ్ చేసాం, బి అనే వేరియబుల్కి 0 వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. రిజల్ట్ ఏంటి అంటే ఏ బై బి. బట్ ఇక్కడ రిజల్ట్ ఇన్ఫైనట్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని మనం ట్రై బ్లాక్లో పెడతాం. క్యాచ్ బ్లాక్లో ఏముంటుందంటే క్యాచ్ ఫాలోడ్ బై. ఇప్పుడు నెంబర్స్ తీసుకున్నాం మనం 10, 0. ఇవి అర్థమెటిక్ ఎక్సెప్షన్స్, అంటే ఏవైతే నెంబర్స్ తీసుకుంటే ఎర్రర్స్ వస్తాయో అవన్నీ అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ కిందకి వస్తాయి. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఫాలోడ్ బై ఎనీ వేరియబుల్. నేను ఇక్కడ వేరియబుల్ ఈ తీసుకున్నాను. ఫాలోడ్ బై మనకి కన్సోల్లో అవుట్పుట్ ఏం రావాలి? కెనాట్ డివైడెడ్ బై 0. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కెనాట్ డివైడెడ్ బై 0. ఓవరాల్గా ఇక్కడ ట్రై బ్లాక్లో రిస్కీ కోడ్ పెట్టడం వల్ల ఎర్రర్ వస్తే కంట్రోల్ డైరెక్ట్గా క్యాచ్ బ్లాక్కి వెళ్తుంది అండ్ ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా మెసేజ్ ప్రింట్ చేస్తుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా ఏటీఎంలో మనీ విత్డ్రా చేస్తున్నారనుకోండి, బ్యాలెన్స్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. బట్ సిస్టమ్ క్రాష్ కాకుండా ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని మెసేజ్ చూపిస్తుంది కదా. దిస్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ రియల్ లైఫ్. సో గాయస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి మీ ప్రోగ్రామ్స్ని క్రాష్ ఫ్రీగా ప్రొఫెషనల్గా డిజైన్ చేయండి. ఎర్రర్స్ని అవాయిడ్ చేయలేం, బట్ హ్యాండిల్ చేయడం మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ ఫాలో టు జావా బెస్టీ. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.